హలో సార్, నమస్తే. నమస్తే సార్, నర్వ్ వీక్నెస్ గురించి చేద్దాం. అయితే చలికాలంలో ఈ నరాల వీక్నెస్ అనేది ఎక్కువ చూస్తాం అనుకుంటాం. కరెక్టే అంటారా? సీజన్ని బట్టి. కరెక్ట్. అయితే కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎందుకు వస్తుందంటారు? ఈ సీజన్లో దీన్ని ఎలా తగ్గించుకుంటూ పెట్టాలంటారు? నార్మల్గా ఏమవుతుందంటే వెనెవర్ దిస్ చిల్నెస్ ఇట్స్ ఇంక్రీజ్డ్, ఎప్పుడైనా చలి బాగా పెరిగిపోయిందంటే అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ది క్వాలిటీ కూడా మన శరీరంలో మారుతాయి అన్నమాట. ఓకే, బ్లడ్ క్వాలిటీ మారుతాయి అంటే థిక్నెస్ విల్ ఇంప్రూవ్ ఇన్ ద బ్లడ్. ఓకే, ఈ చలి వల్ల ఎట్లా జరగడం అవకాశం ఉంది. నార్మల్ టెంపరేచర్లో ఉంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. చల్లీగా ఉన్నప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే బ్లడ్ది థిక్నెస్ కొంచెం పెరుగుతాయి అన్నమాట. బ్లడ్ థిక్నెస్ పెరిగితే నార్మల్గా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అవడం కూడా మనకు డిఫికల్ట్ అయిపోతుంది. సో అదే టైంలో మనకు నర్వ్స్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఐ విల్ టెల్ యూ, లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ స్టిమ్యులేటింగ్ యువర్ వేగస్ నర్వ్స్, ఓకే, ఓన్లీ ఒకే ఒక రెమెడీ ఐఎమ్ టెలింగ్, వేగస్ నర్వ్స్కు మీరు స్టిమ్యులేట్ చేయండి, యువర్ ఎంటైర్ నర్వస్ సిస్టమ్ విల్ వర్క్ ట్రెమెండస్లీ గుడ్ అండ్ మీకు ఎప్పటికీ నర్వ్స్ వీక్నెస్ రానే రాదు. సో మనం అక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే హౌ టు స్టిమ్యులేట్ దట్ వేగస్ నర్వ్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ ఏం చేయాలంటే అప్పుడు లైక్ మెనీ పీపుల్ ఆర్ స్కేర్డ్ అప్ ఆల్ దిస్ థింగ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, అక్కడ ఏంటి, నార్మలీ గాడ్ హ్యాస్ గివెన్ అస్ నేచర్లో ఈ 3 సీజన్లు ఇచ్చారనమాట. ఒకటి వర్షాకాలం, ఒకటి చలి, ఇంకొకటి ఎండాకాలం. ఎందుకు ఇచ్చారు తెలుసా? ఓన్లీ థింగ్ వీ మస్ట్ గెట్ ద డైరెక్ట్ ఆల్ సెట్ ఆఫ్ మినరల్ వాటర్ బై ద రెయిన్. దట్ ఈస్ నెంబర్ 1. ద నెంబర్ 2 చలికాలం. చలి ద్వారా యాక్చువల్గా మనకు వేగస్ నర్వ్స్ 100 to 100% స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ అదే టైంలో సపోజ్ మనం ఏం చేస్తున్నామంటే 24 hours వీఆర్ స్టేయింగ్ ఇన్ ద ఏసీ అండ్ వీఆర్ జస్ట్ డిక్రీజింగ్ ద టెంపరేచర్. ఓకే, సో లేకపోతే మనం మనం పెంచేస్తున్నాం. ఓకే, ఆ టైంలో రూమ్ హీట్గానే ఉంటుంది, మనకు బాగానే ఉంటుంది అని మనం ఆలోచిస్తున్నాం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. గాడ్ హ్యాస్ గివెన్ దిస్ చిల్నెస్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ వీ మస్ట్ అబ్జర్వ్ దట్ బాడీ. యాక్చువల్లీ అవర్ బాడీ మస్ట్ అబ్జర్వ్ దట్. మన బాడీ అబ్జర్వ్ చేస్తేనే మన బాడీ శరీరంలో అన్నీ బాగానే ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో అనదర్ పాయింట్. ద థర్డ్ పాయింట్ ఈజ్ వెనెవర్ దిస్ టెంపరేచర్ చేంజెస్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద రూమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్ ద బాత్రూమ్, అదర్వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. లైక్ నార్మల్గా నౌ డేస్ పీపుల్ ఎట్లా ఉన్నారంటే దే బికమ్ హైలీ సెన్సిటివ్. అంటే ఇప్పుడు కొంచెం చలి పెరిగింది అంటే జనరలీ మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఓకే వాటర్ హీటర్స్ లేకపోతే గీజర్ ఆన్ చేయండి. గీజర్ ఆన్ చేసి వీఆర్ టేకింగ్ బాత్ విత్ ద హాట్ వాటర్. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. దట్స్ రాంగ్. గాడ్ హ్యాస్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ అవర్ బాడీ మస్ట్ గెట్ ఎంటర్టైన్ బై దాట్. ఈ చలికి కూడా మనం అనుభవించాలి, ఈవెన్ ఎండకు కూడా మనం అనుభవించాలి. దాని తప్పటి మనం వర్షాకాలంలో ఈవెన్ వర్షంలో కూడా అప్పుడప్పుడు తడవాలి. అండ్ గాడ్ హ్యాస్ గివెన్ అర్త్. ఈవెన్ అర్త్లో కూడా మనం నార్మల్గా విదౌట్ చెప్పలు మీరు ఒక్కసారి మీరు స్టెప్ పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే లైక్ సడన్ లైక్ ఎలక్ట్రాన్ మనం చెప్పొచ్చు. సో దట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు అవర్ బాడీ. ఇఫ్ యు ఆర్ వాకింగ్ విత్ ద బేర్ ఫుట్లో మీరు నడిస్తే, చెప్పలు వేసుకోకుండా మీరు నడిస్తేనే మాత్రం ఇది జరుగుతాయి, లేకపోతే జరగదు. ఓకే, సో అది కూడా ఎట్లా అంటే లైక్ భూమి మీద మనం నడిస్తేనే దాని ద్వారా మన బాడీలో టెంపరేచర్ కూడా మారుతాయి. అండ్ ఎవరికైనా సరే కార్టిసోల్ హార్మోన్స్ చాలా ఎక్కువగా వాళ్ళ బాడీలో డెవలప్ అయిపోయింది, లేకపోతే సంబడి ఈజ్ ఇన్ ద డిప్రెషన్, సంబడి ఈజ్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డన్స్, అదర్వైజ్ మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ ద బాడీ, వాళ్ళకు టెన్షన్ కూడా తగ్గుతుంది. ఒకరికి బీపీ హై ఉన్నా సరే ఆ హై బీపీ కూడా తగ్గిపోతుంది. దాని తప్పటి వాళ్ళ కోపం బాగా ఉన్నా సరే కోపం కూడా తగ్గుతుంది. ఓకే, సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ బై దిస్ ఎలక్ట్రాన్ అన్నమాట. సో ఎలక్ట్రాన్కు ఎప్పుడైనా సరే మనం ఎంజాయ్ చేయాలంటే వీ మస్ట్ వాక్ ఇన్ ద బేర్ ఫుట్ ఇన్ ద గ్రాస్ ఫీల్డ్
లేకపోతే ఎక్కడైనా సరే భూమిలో మట్టి ఉన్న ప్లేస్లో మనం నడవాలి. లేకపోతే బెస్ట్ థింగ్ యూ కెన్ గో ఫర్ ఏ మడ్ థెరపీ. లైక్ నౌ డేస్ మడ్ థెరపీ ఆల్సో ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ పార్లర్ రిసార్ట్స్. సో అక్కడ కూడా మీరు వెళ్ళి అట్లీస్ట్ నెలకు ఒక్కసారి అయినా మీరు వెళ్ళి మడ్ థెరపీ మీరు చేయించుకున్నారంటే సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీ అని మనం చెప్పొచ్చు. ఓకే, సో దట్ మీన్స్ యూ ఆర్ మేకింగ్ యువర్ బాడీ న్యూట్రల్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్. ఓకే, అప్పుడు కూడా దానివల్ల కూడా మనకు అగైన్ అన్ని విధానంగా మనకు నర్వస్ సిస్టమ్ అన్ని బాగా. జెనెటికల్ గా కూడా నర్వ్స్ వీక్నెస్ ఇది ఉంటుందా సార్? అంటే మన ఇంకా ఎవరైనా హిస్టరీలో ఉంటే అట్లా ఎట్లా కూడా ఉంటుంది. జెనెటికలీ ఆల్సో డెవలప్స్. బట్ థింగ్ ఈస్ దట్ ఇఫ్ యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ దర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. బట్ వీ మస్ట్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో దాంతో పాటు నేను కొన్ని డయట్ ప్యాటర్న్, కొన్ని ఫుడ్ ప్యాటర్న్ కూడా చెప్తాను. లైక్ డైలీ బేసిస్లో I'll suggest them like they must take the normal water bath. That is the first point. That is one of the best remedy to stimulate our vagus nerves. సో మనం హాట్ వాటర్లో స్నానం చేయకుండా ఈ చలికాలంలో మనం నార్మల్ వాటర్లో మనం స్నానం చేయాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అనమాట. ద సెకండ్ థింగ్, మనకు ఈ తెల్లుల్లిపాయ ఉంది కదా, గార్లిక్. గార్లిక్ అట్లీస్ట్ 3 to 4 pieces we must eat directly in the empty stomach in the morning. Okay, so that is also one of the best remedy to stimulate our vagus nerves. Okay, and apart from that I'll tell you like this point, you know, pineal gland is located here, and ఈ pineal glands కి మనం స్టిమ్యులేట్ చేసామనుకో, ఈవెన్ దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే డెఫినెట్గా మనకు వెగస్ నర్వ్స్ కూడా ఆటోమేటికలీ మనకు యాక్టివ్ అవుతుంది. సో ఆ పైనియల్ గ్లాండ్స్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే వీ మస్ట్ మెడిటేట్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఎ డే. మెడిటేషన్లో కూర్చోవాలి. అండ్ వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐస్ అండ్ వీ హ్యావ్ టు సిట్ ఇన్ ద మెడిటేషన్. అదర్వైజ్ లెట్ us say prayer, otherwise let us say namaz. That is one of the best remedy. Okay, apart from that, like ఈ బాదాం ఉంటాయి కదా, బాదాం డైలీ 4 to 5 pieces డైరెక్ట్లీ నానపెట్టేసి తినడం. అండ్ అక్రోట్ కూడా డైలీ బేసిస్లో తినడం. సో ఇది అన్నీ మీరు మార్పు తీసుకొచ్చేస్తే లైఫ్ స్టైల్లో అండ్ డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మీరు మొదలు పెట్టారంటే 100 to 100% యూ కెన్ స్టిమ్యులేట్ యువర్ వెగస్ నర్వ్స్. అండ్ దానివల్ల మీకు ఏమవుతుందంటే హోల్ నర్వస్ సిస్టమ్ ఆల్సో విల్ బి యాక్టివేటెడ్ and you can maintain a best life. Yes. Okay. Yes, right. So, thank you.